నాది 30 ఏళ్ళ రాజకీయం. నన్ను కానకుంటా నన్ను ఇయ్యాల మీరు ఇటు అటు చెవులు దులపరిచి పోయి ఆయన మీరు ఎట్ట కట్టుకుంటారు ఏంది అని శంగడ బెంగడ ఎగురుతున్నా ఆయన ఉండే కదా జీవన్ రెడ్డి. ఇక జీవన్ రెడ్డి కాట ఆయన ఢిల్లీలో సోనియమ్మ ఏమో ఆశ పెట్టిందట. అగో గప్పుడు సలబడ్డాడట. ఏందో ఇందాం. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఏమంట రేవంతమయ్య కాంగ్రెస్ పార్టీలో షరీగా చేసుకుంటూ ఇక నీ దండం పెట్టి ఇక భూమికి ఇంతే తెగుడుతుండు జీవన్ రెడ్డి. నాకు తెలియకుండా ఎట్లా కలుపుకుంటారు, ఎట్లా చేసుకుంటారు, లోపటంగా మీరు రాయబారాలు ఎట్లా నడిపించుకుంటారు, నేను ఉన్నది ఏమిటికి లేనిది ఏమిటికి. ఆయన 10 ఏళ్ల సంది నా మీద కాకనబోరి ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది, ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, నా కార్యకర్తలను కేసులపాలు చేసి హింసించిండు. గట్లాంటి ఆయనను మీరు ఎట్లా వంతవాడి మీరు సిఈ పార్టీలో షరీగా చేసుకుంటారు అని ఇక మొత్తం జీవన్ రెడ్డి సారు మొత్తం కింద మీద ఎగురుతుంటే ఈ ముచ్చట ఈడబడి ఆడబడి అలకబూరితే సోనియమ్మ చెవుల పడితే సోనియమ్మ అయ్యా జీవన్ రెడ్డి నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు రాజీనామా చేస్తా అంటున్నావాట, నువ్వు దూరంగా పోతా అంటున్నావాట, కడవ జరుగుతూ అంటున్నావాట, లేదు నీకు పిసిసి పదవి నీ చేతుల్లోనే పెడతా నీకే ఇస్తా అని ఆశ పెట్టినాక అగో ఇప్పుడు సలబడ్డాడట జీవన్ రెడ్డి. మొత్తానికైతే హైకమాండ్ జర్రంత జాలి చూపినాకనే జీవన్ రెడ్డి సలబడ్డాడట. నువ్వులా చూస్తుర్రా ఎంత కథ నడుస్తుందో లోపటంగా. రేవంతమయ్య ఈ రకంగా చేసేసరికి సీనియర్లు మొత్తం గుర్రు అంటున్నారట రేవంత్ రెడ్డి మీదకి. ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. తక్షణ